తాజా అంశం చూస్తున్నాం. మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల కొట్టివేతకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? సుజాత, కొద్దిసేపటి కిందటే విజయవాడ ఏసీబీ కోర్టు మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే A31, 32, 33లుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలతో పాటుగా A4 గా ఉన్న మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో A2, A3లుగా ఉన్న ఏపీ బెవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి, అదేవిధంగా OSD గా ఉన్నటువంటి సత్యప్రసాద్ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్లను కూడా విచారించే న్యాయస్థానం కొట్టివేసింది. ఒకసారి ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 40 మందికి పైగా నిందితులని గుర్తించిన సిట్ అధికారులు 12 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. 12 మంది 3 ప్రాంతాల్లో జైళ్లలో ఉన్నారు. 9 మంది ఇటు విజయవాడ జిల్లా జైలు, 2 గుంటూరు జిల్లా జైలు, ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ప్రస్తుతం రిమాండ్ జ్యుడిషియల్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మొత్తం ఈ 4 నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా ఈ 3 మీద ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రెండో ఛార్జ్ షీట్ లో ఈ 3 నిందితులు ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల వాళ్ళు నేరంలో వాళ్ళకు ఉన్నటువంటి పాత్ర, ఏ విధంగా ఈ నేర ప్రక్రియకు పాల్పడ్డారు, ఇందులో కీలకంగా ఏ విధంగా వ్యవహరించారు అనే విషయాలన్నింటినీ పూర్తిగా తీసుకున్నారు. A1 రాజకాష్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతూ సమావేశంలో పాల్గొన్న అనంతరం మద్యం ముడుపులకు సంబంధించినటువంటి నగదుని తీసుకొని వెళ్లి అట్టపెట్టెల్లో తీసుకొని కార్లలో పెట్టుకొని వెళ్లే వాళ్ళని ఈ పలు మార్గాల ద్వారా వివిధ షెల్ కంపెనీలు, అదే విధంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టడము, వీటి ద్వారా వచ్చినటువంటి నగదుని మళ్ళీ అంతిమ లబ్ధిదారునికి చేర్చేందుకు వీళ్ళ 3 చాలా కీలకంగా వ్యవహరించారు. గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ నేపథ్యంలో ఏ విధంగా నగదుని తరలించాలి, ఏ విధంగా అనుమానం రాకుండా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఏ విధంగా సరిచేయాలనే విషయాలన్నిటినీ పూర్తిగా తెలుసని, అందువల్ల ఆయన చాలా కీలకంగా ఈ పెట్టుబడుల విషయంలో కానీ ఈ ఆర్థికంగా ఏ విధంగా పట్టుబడకుండా ఉండవచ్చు అనే విషయాలన్నింటినీ చూసేవాళ్ళని తెలిపారు. మరోవైపు ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. సీఎం పదవుల్లో CMOలో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, అదే విధంగా సీఎం OSDగా మాజీ సీఎం OSDగా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఈ OSDగా ఉన్న సమయంలో ఇటువంటి ఈ మద్యం ముడుపులకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా అవాంతరాలు వచ్చినా, ఏదైనా అధికారాన్ని వినియోగించాల్సి వచ్చినా వీళ్ళు వినియోగించి వాటికి మార్గాన్ని సుగమం చేసేవాళ్ళని తెలిపారు. చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇందులో మిథున్ రెడ్డి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్న క్రమంలో వీళ్ళందరూ కనుక బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇందులో సాక్షులు ఇప్పటి వరకు మొత్తం 286 మందిని విచారించారు. అదే విధంగా వాళ్ళ నుంచి కొన్ని 164 స్టేట్మెంట్లు, మరికొన్ని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే వీళ్ళు ఏ విధంగా పాల్పడ్డారనే విషయాలన్నింటినీ పూర్తిగా బయటకు వచ్చాయి. సో వీళ్ళు బయటకు వస్తే ఖచ్చితంగా కేసు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇటీవల హైదరాబాద్ ఫామ్ హౌస్ లో కొంత నగదు 11 కోట్ల రూపాయల నగదు దొరికింది, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ నాయుడు కూడా ఇటు నగదు లెక్కిస్తున్నట్టు విజువల్స్ బయటకు వచ్చాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇందులో కీలకంగా ఈ కేసు ప్రస్తుతం కీలక దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇంకా ఇందులో కొంతమంది నిందితులు విదేశాల్లో ఉన్నారు, వాటిని తప్పించి విచారించాలి, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. వీళ్ళు కనుక బయటకు వచ్చినట్లయితే
ఖచ్చితంగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని వీళ్ళ ప్రభావం తోటి కేసు దర్యాప్తు నీరుగార్చే అవకాశం ఉంటుంది, సాక్షుల్ని భయపెట్టే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ వాళ్ళకి ఇవ్వద్దు అని తెలిపారు. ఇదే విషయాన్ని ఇటు కోర్టు అంగీకరిస్తూ మొత్తం మీద ఈ రోజు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. ఇదే విధంగా A2, A3 గా ఉన్నటువంటి ఈ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దాని మీద కూడా విచారించినటువంటి న్యాయస్థానం వాటిని కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుజాత, ధన్యవాదాలు జయప్రకాష్.